విజయవాడ కృష్ణలంక పోస్టాఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేసిన నెమలికంటి మనోజ్కు చెందిన ఆస్తులను సిబిఐ అధికారులు ఈరోజు స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలైంది. 2022లో అతను ₹1.5 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 300 మంది ఖాతాదారుల నుంచి డిపాజిట్లు సేకరించి వాటిని ఖాతాల్లో జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకున్నాడు. కొన్ని ప్రైవేటు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో తేలింది. ఈ మోసం వెలుగులోకి రావడంతో 2022 సెప్టెంబర్లో మనోజ్ను వినుధుల నుండి సస్పెండ్ కూడా చేశారు. అప్పటి నుండి సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. అనేక నోటీసులు జారీ చేసిన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు అతని ఆస్తులను సీజ్ చేస్తున్నారు. ఈరోజు గొల్లపూడి మరియు ఇబ్రహీంపట్నంలో మనోజ్ పేరు మీద ఉన్న ఇళ్లను స్థానిక ఎంఆర్ఓ, పోలీసులు, పోస్టల్ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఇరవైలో కాదు సార్, ఎక్కడ పోస్ట్ మ్యాన్ గా చేస్తున్నారు సార్ అతను? ఓకే, అతను ఒక ఫ్రాడ్ చేశాడు. ఎలా సార్? ఎలా అంటే ఖాతాదారుల సొమ్ము ఓకే ఓకే. దానిలో భాగంగా మేము ఆర్ఆర్ యాక్ట్ అని 2023 నుంచి ప్రాసెస్ చేస్తున్నాం. అంటే పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మ్యాన్ ఫ్రాడ్ చేస్తుంటే పోస్ట్ మాస్టర్ మేనేజర్ గారికి తెలుస్తుంది కదా. పోస్ట్ మాస్టర్ అంటే అప్పుడు జరిగిన ఓకే, అప్పుడు ఏం జరిగింది అనేది ఓకే. మన ప్రాసెస్ గవర్నమెంట్ ప్రకారం మనం ఉన్న ప్రాసెస్ నేను వచ్చిన తర్వాత ప్రాసెస్ చేస్తాం. ఇది 2024లో ఇతను తొలగించారండి. ఎప్పుడు తొలగించారండి? 9 months బ్యాక్. ఓకే ఓకే. ఇప్పుడు ఎలా సార్? ఇప్పుడు ఇది ఇప్పుడు కలెక్టర్ గారు చూసుకుంటారు. ఓకే, కలెక్టర్ గారు ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే సీజ్ చేయడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులు కలెక్టర్ గారు. కలెక్టర్ గారు